ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశానికి రేవంత్ హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతుంది. ఈ నెల 19న సిడబ్ల్యూసీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపడమే సమావేశం ప్రధాన ఎజెండా కాబోతుంది. ఇప్పటికే పేద మహిళలకు ₹1,00,000 ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం వంటి అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ మరికొన్ని హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్లు సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఇదే చివరి సిడబ్ల్యూసీ సమావేశం కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీకి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశానికి రేవంత్ హాజరవుతారు. లోక్సభ ఎన్నికల నగరం అవడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా తుది మెరుగులు దిద్దే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం ఇప్పటికే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా మెరుగులు తీస్తా ఉంది. రేపు జరిగేటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా మేనిఫెస్టోకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ముందు కూడా ఇదే చివరి సిడబ్ల్యూసీ సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆమోదం తెలపడమే ఈ సమావేశం ముఖ్య ఎజెండాగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అనేక హామీలను కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా కూడా పేద మహిళలకు కూడా ₹1,00,000 ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం, ప్రస్తుత రిజర్వేషన్లకు ఉన్నటువంటి 50% రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో కూడా దాని గరిష్ట పరిమితిని కూడా పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచబోతుంది. మరోవైపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం వంటివి ఇందులో మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా ఉండబోతున్నాయి. రేపు జరిగేటువంటి ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కూడా చర్చిస్తారు. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో కూడా సీట్ల షేరింగ్ పై కూడా కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. గత సిడబ్ల్యూ సమావేశం కూడా డిసెంబర్ లో 21న జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ విభజన 2013కు సంబంధించిన విభజన చట్టంలో ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజింపబడ్డాయో దానికి సంబంధించిన విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చేందుకు కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో కూడా సీట్ల సర్దుబాటుపై కూడా కుదిరిన ఒప్పందాలకు కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు సిడబ్ల్యూసీ సమావేశానికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఆ మేనిఫెస్టో ఉన్న నేపథ్యంలో కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టబోతుంది అనేది మాత్రం యావత్ దేశం కూడా చూడబోతుంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాత్రం డిసైడ్ అయింది. దానికి సంబంధించి మేనిఫెస్టోలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతోంది. ఎన్నికల కమిటీ తర్వాత కూడా రేపు అర్ధరాత్రి లేదంటే ఎల్లుండి కూడా అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 4 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇంకో 13 మంది అభ్యర్థులను కూడా రేపు అర్ధరాత్రి లేదంటే ఎల్లుండి కూడా లిస్ట్ మాత్రం విడుదలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.